మేడ్చల్ జిల్లాలోని డబుల్పూర్ గ్రామంలో హనుమాన్గుట్ట ఆలయంలో సీతారాముల విగ్రహాలను గత సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మనతో మాట్లాడడానికి డబుల్పూర్ గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ డబుల్పూర్లో చాలా పురాతనమైన గుడి, 400 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి ఉంది. ఈ యొక్క గుడిని మేము 15 సంవత్సరాల నుంచి కమిటీ వేసుకొని సీతారాముల కళ్యాణం చేస్తున్నాము. గ్రామం పెద్ద ఎత్తున డబుల్పూర్ గ్రామం కూడా మాకు సహకరిస్తుంది. గ్రామం సహకారంతో సీతారాముల కళ్యాణం, హనుమాన్ జయంతి భారీ ఎత్తున చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు మార్నింగ్ పూజకు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి ఈ విగ్రహాలు మొత్తము పగలగొట్టడం జరిగింది. ఎవరు పగలగొట్టడం అంటే నిన్న రీల్ చేసిరంటే ఇక్కడ తెలియని వ్యక్తులు పక్కా వ్యవసాయదారులు చెప్పారు. దాని మీద ఎంతైనా మేము మా కమిటీలు అందరూ వచ్చారు. దాని కమిటీల గ్రూపులో పెడితే గ్రామ సభ్యులు కూడా అందరూ వచ్చారు. మా కమిటీకి ఎంతనో గ్రామ సభ్యులకు మాకంటే ఎక్కువ మాకు సహకరిస్తారు. ఇది పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మేము అన్నీ ఎవరినైనా పట్టుకుంటాము, మీరు ఇబ్బంది కాకమంటారు. మేము ఎక్కడ కూడా ఎవరు కూడా మేము రియాక్ట్ అవుతలేం. మాకు పోలీసు వాళ్ళు సహకరించి ఈ దొంగ ఎవలో మాకు పట్టుకొని వాళ్ళని దీనికి మళ్ళీ ఇంకో టెంపుల్లో కాకుండా మా ఏ టెంపుల్ కూడా ఇది జరగకుండా వాళ్ళు కూడా మాకు కాపాడితే పిల్లలు మాకు కూడా అందరు సహకరిస్తారు. ఎవరు కూడా ఇబ్బందికి పెట్టారు. పిల్లలు కూడా ఇదేమైంది రియాక్షన్ మనకు తెలియాలి. ఎవరు తెలియకుండా మాకు వాళ్ళు సహకరిస్తే పిల్లలు కూడా ఎవరు కూడా ఏమన్నారు మళ్ళీ వేరే గుళ్ళో కాకుండా ఇది ఎవరు చేసిరు, వీళ్ళు చేసిరు, వాళ్ళు చేసిరు, మనం కూడా ఎవరు టెన్షన్ పడతలే. అదొకటి అందరూ కూడా సహకరించి మనం కూడా వాళ్ళకి సహకరియాలి. ఇలాంటి మళ్ళీ ఇక్కడ మాకు పొరపాట్లు జరగకుండా చూడాలి సార్. మేము కూడా పొద్దున ఉదయము నేను ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడ రోజు శనివారం కానీ మంగళవారం కానీ రోజు భక్తులు వస్తుంటారు, వచ్చి పూజ చేసుకుంటూ పోతుంటారు. అందులో భాగంగా ఒక అబ్బాయి పొద్దున్నే ఇక్కడ పూజకని వచ్చారు. వచ్చి చూసిరు, ఇక్కడ అర్చన చేద్దామని వచ్చేసరికి విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి. కానీ అది ఎవరు చేసిరు, ఏం సంగతి అనేది మాకు తెలియదు. కానీ నిన్న చేశారా, ఇవాళ చేశారా అనే విషయం తెలియదు. ఆ విషయమై మేము అందరము మా కమిటీ మెంబర్స్ ఉన్నాం, వాళ్ళతో చర్చించి ఏం చేద్దామని అనుకునేసరిపట్లే ఆ విషయం అంతా బయట అంతా తెలిసిపోయింది. అందరూ మన ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క వారి యొక్క విగ్రహాలను ధ్వంసం చేసినందుకు అందరూ కూడా చాలా బాధతోని వాళ్ళ యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ విధంగానే ఇదంతా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా కంప్లైంట్ చేస్తాము. అయితే ఆ విధంగానే సారు డిఐజీ వారు వచ్చారు. వారు కూడా చూస్తున్నారు. ఎవరైనా దొరికితే వాళ్ళని ఎవరు చేశారు, దీనికి ఒక కారణం ఏంటిది అనేది వాళ్ళు కూడా చూస్తున్నారు. దానికోసం రెగ్యులర్గా పూజలు జరుగుతాయి కదా, మీరు ఎవరిపైన జై శ్రీరామ్. ఎవరిపైన అంత క్లారిటీ అయితే తెలియదు. కంప్లైంట్ ఇచ్చి ఎవరన్నా దొరికితే మాత్రం యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరేం డిమాండ్ చేస్తారు? గ్రామస్తుల తరఫు నుంచి ఏం డిమాండ్ చేస్తారు? దొంగలు ఎవరాలు తెలియాలి. విగ్రహాలన్నీ పలగొట్టిన వాళ్ళు పక్క దొరకాలి. అంటే నిన్న మన ఊరికి చిన్నపిల్లలు వచ్చి రీల్స్ చేసారు అనేసి అంటారు కదా, వాస్తవమైనది? గ్రామస్తుల బయటకి వచ్చి గ్రామస్తులే పక్క పొలాలు చెప్పారు ఆ విషయం. రీల్స్ చేసిన గ్రామస్తుల బయటకి వచ్చి గ్రామస్తులే ఎవరు చూసారు? మార్నింగ్ పూజకు వచ్చిన వాళ్ళు ఎవరు చూసారు? మా మాలో చూసారు. దీంతో ఇప్పటివరకు మా దగ్గర ముస్లిం హిందూ ఎటువంటి ఏ విభేదాలు లేవు. బయటకైనా వచ్చిన వాళ్ళు చాలా మంది చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా మాకు పక్క ఖచ్చితంగా మాత్రం మాకు తెలియాలి కంపల్సరీ. ఈ అందరు కోరుకునేది కూడా అదే. అంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నాయి కదా హిందూ ముస్లిం కూడా తరహాలో దాడులు జరిగింది అది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది మెదక్లో జరిగిన దానికంటే దీనికి ఇంప్రెషన్ అయితే ఎవరైనా వచ్చి చేసి వచ్చామో అనుకుంటున్నాను. బక్రీద్ కదా, అదే రోజు జరగడము, అది మేము కూడా అదే అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎవరో ఒకరు ఇంప్రెషన్ అయినా ఉంటారు కదా, వాళ్ళు చేసి వచ్చామో అనుకుంటున్నాం. మీరేంటి సత్తా అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి తగిన చర్య తీసుకోవాలనుకుంటున్నాం. డబుల్పూర్ గ్రామంలో మన హనుమాన్ టెంపుల్ వద్ద, అంటే మన ఇక్కడ చేన్ల దగ్గర ఉన్న గుట్ట పైన వీర హనుమాన్ల దగ్గర నిన్న ఎవరో గుర్తు తెలియని దుండగులు మన సీతారాముల వారి విగ్రహాలని ధ్వంసం చేసి, అదేవిధంగా అది ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో మేము పుట్టి ఇంత పెద్దగానే ఎన్ని ఏళ్లలో ఇంతవరకు ఇలాంటి ఇక్కడ సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య ఇట్లా జరగడం కొద్దిగా చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు, వారిపై కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా మేము అందరం డబుల్పూర్ నుండి సీతారాముల కమిటీ కానీ హిందువులం, ప్రతి ఒక్క హిందువులం కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. డబుల్పూర్ గ్రామంలోని మేడ్చల్ మండల్ డబుల్పూర్ గ్రామంలోని గుట్ట వద్ద
నిన్న కొంతమంది దుండగులు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగినది. దానికి వారిని గుర్తించి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం. ఈ 12 సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ మధ్య నిన్న బక్రీద్ సందర్భంగా ఎవరైనా జరిగి ఉండవచ్చు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. మేడ్చల్ పోలీస్ దగ్గర ఈ డబీర్పూర్ అనే విలేజ్లో ఈ గుట్ట విలేజ్ కానుకున్న గుట్ట పైన సీతారామ టెంపుల్ ఒకటి ఉంది. పాత ఓల్డెస్ట్ టెంపుల్ అది. సో లాస్ట్ 15 years నుంచి కూడా అక్కడ ఇవి చేస్తూ ఉన్నారు, మన కళ్యాణం చేస్తూ ఉన్నారు. 2 days బ్యాక్ అంటే మొన్న కూడా అవి పూజలు చేసిపోయారు విలేజర్స్. నిన్న మధ్యాహ్నం అయితే సౌండ్ వచ్చిందని చెప్పి చెప్తా ఉంటారు కింద. సో ఈరోజు మాకు తెలిసిందంటే ఆ విగ్రహాలను ఎవరు అన్నోన్ పర్సన్స్ పాల్గొంటారని చెప్పేసి కంప్లైంట్స్ ఆంధ్ర కూడా జరిగింది. సో అందరినీ కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాం. క్లూస్ టీమ్ వస్తూ ఉంది, తర్వాత ఎస్ఓటీ, తర్వాత లోకల్ పోలీసు, లోకల్ ఏసీపీ గారు, తర్వాత మన సిసిఎస్ టీమ్ అందరూ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. అనుమానితులను కూడా అందరినీ ఒకరిద్దరిని పికప్ చేసాం. తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఒక 5-10 minutes వాళ్ళ లోపల స్టే చేసినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి ఈ విదిన్ వీక్లో పట్టుకొని వాళ్ళందరినీ కూడా నిరసనతో కూడా మన చట్టం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక 2-3 రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుమానం వస్తుంటే వాళ్ళిద్దరు కూడా పికప్ చేసినాం. వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా వెరిఫై చేస్తున్నాం. లేదు, అస్సలు లేదు. ఆ విలేజ్ అందరూ కూడా చాలా వెరీ కోఆపరేటివ్ ఉన్నారు. వాళ్ళకందరూ కూడా బ్రీఫ్ చేశాము. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. ఎక్కడ కూడా ఇష్యూ ఏం లేదు. ఎవరు తెలియదు అన్నోన్ పర్సన్ ఎవరు చేసినా వెరిఫై చేస్తున్నాం, పట్టుకుంటాం.